ఓకే ఓకే సార్. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం, అలాగే మరి భవిష్యత్తులో మన గిరిజనులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి విషయాన్ని కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఈరోజు మన సోదరి సోదరిమణులందరూ కూడా మరి అన్ని గ్రామాల నుంచి కూడా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన సీతంపేట వచ్చాం. మరి చాలా అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మరి ఈ ఆదివాసీ దినోత్సవం రోజున మనందరం కూడా ఒక ప్రతిన బోనాలి. మనందరం కూడా అన్ని రంగాల్లో కూడా మనం విజయాన్ని సాధించాలంటే మనందరం గిరిజనులందరం కూడా కష్టపడాలి. అన్ని రంగాల్లో మనం రాణించాలి. అటు విద్య అవ్వచ్చు, అలాగే క్రీడా రంగాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి మనం 11వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది 9వ తేదీ. అయితే కొంతమంది మా సోదరులు విమర్శించారు, 9వ తేదీని ఎందుకు పెట్టలేదు, మరి 11వ తేదీని ఎందుకు పెడుతున్నారని మా సంఘ నాయకులందరూ ఐటీడీఏలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోయిన విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.